ప్రతి ఓటర్ను కలిసి ఈ 4 నెలల్లో జరిగిన పరిణామాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశానికి 2 పార్టీల వల్ల జరిగిన నష్టమైంది, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టమైందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఓటు బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి. చాలామంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇతర వాళ్ళు మాట్లాడుతూ ఇది కేసీఆర్ ఎన్నికలు కావు, అక్కడ ఏమవసరం అనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు వివరిస్తూ మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితులలో. కేసీఆర్ను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల కృష్ణా గోదావరి నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప, నల్లగొండలో సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు. తెల్లవారు వచ్చి మేము అప్పచెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణకు జీవధార, శాశ్వతంగా తెలంగాణను బతికిచ్చేది గోదావరినే. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి 3 టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తయారు చేసి పెడితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక వెల్లెలకలబడ్డది. 10 లక్షల ఎకరాలకు పైగా రైతులకు పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది. ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరీలో కలుపుతా అని చెప్పి, కర్ణాటకకు తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రలు మొదలుపెట్టిండు. మరి ఇవన్నీ ఆగాలంటే, వీటికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం, మా గొంతు కేసీఆర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుల్ని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, కేసీఆర్ని బలోపేతం చేయండి. కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని, ఇది ఇద్దరు మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగానే జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? ఏమన్నాడు? ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపారట, ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులకు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి, మీరు ఉపయోగించి అవి తీసుకురారాదరే అవి ఇప్పేయమండి అని అడిగిండు. అడిగితే ఆయన మాట్లాడిన మాట, ఎందుకు ఇస్తాం, మాకు ఓట్లు వేసిండ్రా, నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను, పాపడాలు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అనుండొచ్చు. ఆ కోపంతో ఎవడా కుక్కల కొడుకు అన్నది మా నేత కార్మికుల గురించి, వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నారు. అది నేరమట. కానీ మానవభావం అయితే నేరం కాదట, కనుగుడ్లు బీక్తనేది నేరం కాదట, పేగులు కత్తిరించుకునేది నేరం కాదట, ఇది కనపడతలేదట. ఇద్దరికి వణుకుడు మొదలైంది, కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కేసీఆర్ను ఖతం చేసినాం, ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి
ఏల్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని, కేసీఆర్ని తాకి సంతోషపడాలని, మా మద్దతు తెలియజేయాలని, కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్తో భుజం భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసినారు. కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ని ఆపలేవు. కేసీఆర్ ఈరోజు ప్రచారం చేస్తే ఓటు నేటుకు సంబంధించిన కేసులో ఈ రాష్ట్రంలో ఉంటే రేవంత్ రెడ్డి పోలీసులు ఇప్పటికీ ఎట్లా వాడుతున్నాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కొన్ని చోట్ల పోలీస్ అధికారుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మార్చుకొని ఏ రకంగా పనిచేస్తున్నాడో, అందుకే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వీలైతే మధ్యప్రదేశ్కో ముంబైకో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పిటిషన్ వేసినాం. రేపు హియరింగ్కి వస్తుంది. తప్పకుండా కోర్టు సరైన ఉత్తర్వులు ఇస్తుందని భావిస్తా ఉన్నాం.